ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 27, 28, 29, 34 రోజుల పాటు నంద్యాలలో జరిగే DYFI రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని తెలిపారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవన్ నందు DYFI బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా DYFI జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే క్లాసులలో రాష్ట్రం మొత్తం నాయకత్వం హాజరవుతారన్నారు. ముఖ్యంగా భవిష్యత్తు కార్యాచరణ అజెండాగా తీసుకొని ముందుకు సాగుతామని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కడప ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విభజన హామీలలో ప్రధానమైనదన్నారు. కరువులు, వలసలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి కరువు, వలసల నివారణకు కడప ఉక్కు పరిశ్రమనే ఏకైక మార్గమన్నారు. మరోసారి కడప ఉక్కుపై కేంద్ర వైఖరి స్పష్టమైన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు రాబట్టే దానికి ప్రయత్నం చేయాలన్నారు. జిల్లాలోని యువత రాష్ట్ర క్లాసులలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో DYFI బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు SK మస్తాన్, షరీఫ్, గంగనిపల్లి నాగార్జున, రూరల్ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, మహిళా కో కన్వీనర్ నాగలక్ష్మి, పట్టణ నాయకులు ఆంజనేయులు, నాగేంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. సమాఖ్య DYFI రాష్ట్ర క్లాసులకు సంబంధించి 27, 28, 29, 30 తేదీలలో నంద్యాల పట్టణంలో జరుగుతున్నాయి. ఈ క్లాసులకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి DYFI నాయకత్వం అంతా 27 తేదీన నంద్యాలకు రావడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతి క్లాసులకు సంబంధించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖపట్నం సంబంధించి రైల్వే జోన్ ఇవ్వాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని వీటన్నిటిపైన శిక్షణ క్లాసులో జరుగుతున్నాయి. ఈ తరగతులకు సంబంధించి DYFI ఆల్ ఇండియా నాయకత్వం కూడా రావడం జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడికి రావడం జరుగుతుంది. 4 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నిన్న పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కనీసం స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిరుద్యోగ యువకులు ఓటు దండుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరా గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తకపోవడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం చేసి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక నిధులు కేటాయిస్తే అంతవరకున నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లేకపోతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వలసలకు వెళ్ళిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ పూర్తయితే జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేకపోతే DYFI యువజన సంఘం మిగతా యువజన సంఘాలను కలుపుకొని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రం సంబంధించిన ఎంపీలు పార్లమెంటు సమావేశాలు కూడా కేంద్ర మంత్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మనకు రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా మోడీతో ప్రకటన చేయించి నిధులు వచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. చిన్ని DYFI జిల్లా అధ్యక్షులు.